ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుని కేవలం శరీర సంబంధమైన వాటికి వినియోగించడానికి మాత్రమే ఒకడు ఆలోచిస్తే వాణ్ణి సాతాను మోసగించే అవకాశం ఉంది. బాగా వినండి, చెవులు రెక్కించుకొని శ్రద్ధగా వినండి. యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చి యేసును ప్రేమిస్తున్నట్టు కనబడి, యేసుకు భజన చేస్తున్నట్టు భక్తి చేస్తున్నట్టు కనబడి, ఒకడు యేసు శాశ్వతత్వాన్ని ఆశించవచ్చు, ఒకడు భజన చేస్తున్నట్టు భక్తి చేస్తున్నట్టు కనపడి యేసయ్య ఇచ్చే ఈ శరీర సంబంధమైన ఈ లోకానికి సంబంధించిన వాటిని ఆశించవచ్చు. అపోస్తలుల్లో మిగిలిన 11 మంది తమకున్న స్థాయిని, స్థానాన్ని, ఈ లోకపరంగా తమకున్న ఆధిక్యతలని, అవకాశాలని నిలువున వదిలేసి వచ్చినోళ్ళు. అంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి శాశ్వతమైన దాన్ని ఆశించి ప్రేమించి వచ్చిన వాళ్ళు. యోధ అలా కాదు. యోధ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యోధ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. యోధ ఆలోచనలు ఏంటో తెలుసా? యేసు ప్రభు భూ సంబంధంగా రాజు అవుతాడు. యేసు ప్రభు రాజు అయితే వీడు కనీసం మంత్రి అవుతాడు, లేకపోతే ఏదో ఒకటి అవుతాడు. లేకపోతే ఆయనతో పాటు తిరిగితే మనకి ఏదన్నా పైసలు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఇంకా ఏదన్నా భూ సంబంధంగా, లోక సంబంధంగా ప్రయోజనం ఉంటుంది మనకి అనే మైండ్తో వచ్చాడు వాడు. కొంతమంది మనోళ్ళు వచ్చినట్టు కొంతమంది మనోళ్ళు వస్తారు. సరే, బాధల్లో ఉన్నాడు, బాధలో పోతే బాగుండు బాబోయ్ అనుకుంటా రావడం తప్పులేదు. కానీ వాడు యేసు ప్రభుకు భక్తి చేసినంత మొత్తం కలిపి కూడా ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికే వాడి భక్తి పరిమితమైతే వాడు ఖచ్చితంగా పోతాడన్నమాట. ముందు మొక్కలు మీరే వేసుకోండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని సేవించడం మొదలుపెట్టిన ఒకడో కేవలం ఈ లోకంలో ఉన్న వాటిని, లోక సంబంధమైన వాటిని పొందడానికి, అనుభవించడానికి మాత్రమే వాడు యేసు ప్రభుని కానీ ప్రేమించినట్టయితే, సేవించినట్టయితే, భక్తి చేసినట్టయితే, భజన చేసినట్టయితే వాడు పోతాడన్నమాట. ఆ ముందు మీరు భర్తీ చేసుకోండి. మీకు తెలుసు కదా. అట్లా కాదు, అలా పోకూడదు అంటే యేసు ప్రభు ఇచ్చే లోక సంబంధమైన వాటి మీద కాకుండా శాశ్వత రాజ్యం వైపు దృష్టి పెట్టాలి. ఇప్పుడు 11 మంది అపోస్తలుల గురించి మాట్లాడుకుందాం. పేతురు ఏమన్నాడో తెలుసా? మిగిలిన వాళ్ళందరినీ వెనకేసుకొని, మాకున్న సమస్తము వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, దీనివల్ల మాకేం ప్రయోజనం కలుగును అన్నాడు. ఆయనకు ముందు అన్ని డౌట్లు, అనుమానం లేకుండా అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువు. ఇదిగో, పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అద్దుగో, 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. మీకు ఎక్కడే ఉందరా పిచ్చోళ్ళారా, ఇక్కడదంతా 3 రోజులు ముచ్చట, ఇక్కడది కాదు, అక్కడ ఉంది నాయన మీకు సింహాసనం అన్నాడు, రాజ్యం అన్నాడు, మీరు నాతో పాటు వెళ్తారన్నాడు, మీకు కూడా కిరీటం ఉందన్నాడు, ఆధిక్యత ఉందన్నాడు, అది శాశ్వతమైంది అన్నాడు. వీళ్ళు వచ్చినప్పుడే ఎలా వచ్చారో తెలుసా? యేసు ప్రభు దగ్గర సంపాదించుకుందామని రాలా, యేసు ప్రభుకి భజన చేసి ప్రార్థన చేసి పైసలు కమాయిద్దామని రాలా, అప్పులు తీర్చుకుందామని రాలా. ఒకవేళ అప్పుల్లోంచి బయటపడేస్తే దేవుని సేవ చేద్దామని వచ్చారు. రోగం తగ్గించుకుందామని రాలా, ఒకవేళ రోగం తగ్గిస్తే దేవుని కోసమే ఈ శేష జీవితం బతికేద్దామని వచ్చిన వాళ్ళు. ఆ టైప్ మైండ్లు అన్నమాట. బంధకాల్లోంచి యేసు ప్రభు విడిపిస్తే
విడుదల పొందిన మనం యేసు కోసమే బతుకుదాం అనుకుని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో మీలో కొంతమంది ఎట్లా ఉంటారు, కొంతమంది అట్లా కూడా ఉంటారు. ఎట్లా ఉంటారు? సత్యాకు వచ్చే పరలోకం సంగతి ఎవడు చూశాడు. చాలా మందికి సమస్యలు పోయినాయి అంట, నాకు కూడా పోతాయి. ఇప్పుడు సత్యాకు స్వర్గం, రాజ్యం, సింహాసనం, కిరీటం, ఆడేందో భోగాలు ఇవన్నీ అప్పుడు సత్యాక. ఇప్పుడు బతికున్నాగా, ఇంకా చావలేదుగా. ఈ బతికున్నంత వరకు కథ నడవాలిగా. నడవాలంటే మరి అన్నీ ఇయ్యాలిగా. ఎవరు? యేసుప్రభు గారు. ఎవరు? యేసుప్రభు గారు. యేసుప్రభు గారు ఇస్తాడు, కానీ నీ మైండ్ అటు పెట్టవా. అర్థమైందా? తల ఎత్తి పైకి చూడాల నువ్వు. అది అక్కడ ఉంది, శాశ్వతమైంది. ఇప్పటి లోకం వరకు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకన్నా దరిద్రులు ఉండరు అంటాడు పౌలు భక్తుడు. మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఏమన్నా గలిబిలిగా ఉందా? క్లియర్గా అర్థమైతే చేతులు ఎత్తండి. క్లియర్గా ఉందా? డౌట్ ఏం లేదు. వందనాలమ్మ, కాపాడారు. ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఇబ్బంది కదా. మరి ప్రయాసంతో అర్థమైంది కదా. సాతాను చర్చికి వచ్చే వాళ్ళలో ఎవరిని పట్టుకుంటాడు అన్న కోణంలో కానీ మనం వెతికితే వీళ్ళు దొరుకుతారు. ఎవరు దొరుకుతారు తెలుసా? ఈ లోకం వరకే యేసు ప్రభుని మనం ఉపయోగించుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరుకుతారు వాడికి. మళ్ళీ చెబుతున్నా, సైతానుకి ఎవరు దొరుకుతారంటే ఈ లోకం వరకే, ఎప్పటి కాలం వరకే మనం యేసు ప్రభుని ఉపయోగించుకుందాం, వాడుకుందాం, యేసుతో ఆడుకుందాం అనుకున్న వాళ్ళు సైతాను గాడికి ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంది. 12 ఉంటే యేసు శిష్యులు యోధాగాడినే ఎందుకు పట్టాడు? ఇస్కరియోతు యోధానే ఎందుకు పట్టుకున్నాడు? మిగిలిన 11 మందిని ఎందుకు పట్టలా? ఎందుకు పట్టలేదంటే వాళ్ళ దగ్గర వాడికి స్థానం లేదు. ఒక్కసారి పేతురు దగ్గర అలా రాబోతే ఒక్కటే డోసు ఇచ్చాడు యేసయ్య. సాతానా నా వెనక్కబో. పూర్తిగా పరలోక రాజ్యం పరసంబంధమైన అనుకుంటా యేసుప్రభు దగ్గరికి వచ్చి అందరి పాప విమోచనార్థమే నీ సిలువలో ప్రాణం పెడతానన్న మాట విని పేతురు భౌతికమైన ప్రేమకు పోయాడు. యేసయ్య చెప్పి ఆ రాజ్యం సంగతి ఆ క్షణకాలం మర్చిపోయాడు. మర్చిపోయి ప్రభువా కదిలితే సిలువ 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 అంటావు, చచ్చిపోతానంటావు, ప్రాణం పెడతానంటావు. ఊరిక నీ వయసు ఎంత? అసలు నువ్వెంత? మొత్తం నిండా 30 లేవు. నేను సిలువకి అప్పగించబడతా, నేను ప్రాణం పెడతా అంటావు ఏమిటాయా? ఇంక బోల్డ్ అంత చేయొద్దు, ఆ సిలువు నీకు దూరం అగును గాక అని ఆయన చేయి పట్టుకొని ఆయన గద్దిస్తున్నాడంట. అట్లాంటి మాటలు మాట్లాడు వాళ్ళకు. ఊరుక ఏ సిలువ? కదిలితే సిలువ సిలువ అంటావని యేసు చేతిని పేతురు పట్టుకొని గద్దిస్తా ఉంటే బంపర్ స్ట్రోక్ ఇచ్చాడు. చేతితో లాగా ఒకటి బీకలా చేయి పట్టుకొని ఆ మాట అనగానే తిరిగి సాతానా నా వెనక్కి బా అన్నాడు. వెనక్కి బా అన్నాడు. వెనక్కి బా. దెబ్బకి వెళ్ళిపోయింది దెయ్యం. నువ్వు మనుష్య సంబంధమైన సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు విచారించట్లేదు. కేఫా, శరీర సంబంధంగా నువ్వు ఆలోచించావు, వాడికి ప్లేస్ వచ్చింది అని నేను శోధించాడు. మైండ్ పోయిందా నీకు? నేను ఎందుకు వచ్చా? నేను ప్రాణం పెట్టకపోతే మానవ జాతికి రక్షణ ఎక్కడా? నా పిల్లల వెల, నా పిల్లల పాపానికి వచ్చిన ఆ శిక్ష, ఆ క్రయధనం నా బిడ్డల పక్షంగా నేను చెల్లించకపోతే వాళ్ళకి దిక్కెట్లా? వాళ్ళు ఎట్లా వస్తారు నిత్య జీవానికి? ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళన్నా శిక్ష పొందాలి, లేదా వాళ్ళ స్థానంలో నేనన్నా పొందాలి, నా బిడ్డలు కాబట్టి. ఎవడు శిక్ష పొందకుండా ధర్మశాస్త్రం ఎలా నెరవేరిద్ది? నా పిల్లలు పరలోకం ఎట్లా వస్తారో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. నా పిల్లల శిక్ష అంతా నేనే నా మీద వేసుకొని వారి పాపములకు నా ప్రాణమునే క్రయధనముగా చెల్లించడానికి వచ్చాను. కేఫా, నీకు సిలువ దూరం కావాలంటావు, మరి ఇంక నేను ఎందుకు వచ్చానా? దెబ్బకి దెయ్యం వదిలింది అన్నట్టు
తుప్పు మొత్తం వదిలిపోయింది. స్తోత్రం. అయిపోయిందా? అక్కడ మినహాయించి ఇంకెక్కడ కూడా ఈ 11 మందిని టచ్ చేయాల సైతాను. కానీ యోధా పక్కాగా సాతానుకు టార్గెట్ అయ్యాడు. ఎందుకు తెలుసా? వీడి మైండ్ అంతా యేసు నాకు ఎలా ఉపయోగపడట్లేదు ఏంది? అతను రూపాయి సంపాదించుకోడు, పక్కన ఉన్న మనల్ని కూడా సంపాదించుకోనీడు. కొంతమంది మైండ్ ఉంటుంది కదా. ఇప్పుడు గుర్తింపబడ్డాడు 4 రూపాయలు సంపాదించుకోవాలా, పక్కన ఉన్నోడికి కూడా 4 రూపాయలు వచ్చే మార్గం చూడాలా. ఆయనేమో ఎవరు సామి చెప్పినట్టు ఆయన తినడు, పక్కనోడిని కూడా తినేయడు. పేరుకేమో సొమ్ము సంచి నా దగ్గర పెట్టారు, ఏముంటాయి అందులో? ఎప్పుడన్నా ఎవరన్నా 4 రూపాయలు ఇస్తే అందులో వేస్తేనేమో ఏమో నాకే గుటకాయ స్వాహ, అది కూడా రెగ్యులర్గా రాదు. ఏందో చివరికి ఎంతో తిరిగితే నాకేదో పెద్ద ఎండి చెప్పే వచ్చేటట్టుంది. నాకేం మంచి జరిగేటట్టేం లేదు, మొత్తానికి నాకేదో పెద్ద ముష్టి చెప్పే వచ్చేటట్టుంది. ఇట్లా పోయి వీడి తలంపులు. అదే కొంతమంది విశ్వాసులు అనుకుంటారు కదా, ఏందో మరి చాలా కాలం వీళ్ళు చెప్పినట్టు నేను అన్ని చేస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, నా దగ్గర ఉన్న సందా చేస్తున్నాను, ఏదో బాప్తీసం అన్నారు అది తీసుకున్నాను, మన కథ ఏం మారలేదు, మరి ఇంకా మారిద్ది అంటే ఏం మారలేదు. ఈ లోపల మా అమ్మవారు ఏం పూనకం వచ్చి రే నా దగ్గర రాకపోతే మిమ్మల్ని చంపుతా అంటుంది, నా దగ్గర రాకపోతే మిమ్మల్ని చంపుతా అంటుంది. అటుపక్క ఏమో అమ్మవారు గొడవ చేస్తుంది, ఇక్కడేమో అయ్యగారు మనకేం చేయట్లేదు. చివరికి అయ్యగారు కాదు కానీ అమ్మగారే కరెక్ట్ అన్నట్టు దూకుతాడు అనమాట వీడు. అర్థమైందా? యేసయ్య అన్నాడు కదా, నన్ను నమ్ముకోపోతే చంపుతానని. అమ్మగారు అంటది, అమ్మగారు బెదిరిస్తుంది. చాలామంది లోకంలో భక్తి చేసేవాళ్ళందరూ ఇష్టంతో భక్తి చేసి కాదు, ఇష్టంతో భక్తితో చేయటం కాదు, అది ప్రేమతో చేయటం కాదు, అదురుపోయి. మా చిన్నప్పుడు మేము కూడా బళ్ళు ఇచ్చాం, భక్తితో కదా, అదురుపోయి. ఇయ్యకపోతే ఏమన్నా చేస్తుందేమో అని. మొక్కుబడి చేస్తే సచ్చినట్టు తీరవాల్సింది, తీరకపోతే మళ్ళీ ఏమన్నా నైద్యం ఏమన్నా చేస్తుందేమో, సత్తామేమో అని. ఈరోజు ప్రపంచం మీద చాలామంది భక్తి చేస్తున్న కారణం అదే, అదురుపోయి సత్తామేమో అని భయంతో చేస్తున్నారు చాలామంది. కొంతమంది పాపం వేరే మతంలో చర్చికి రావాలన్నా దడే, అమ్మ ఏమన్నా చేస్తారేమో, మనకేమన్నా జరిగిద్దేమో, అమ్మటే పనుకు ఎరా బొట్లేని దేవుడి దగ్గరికి పోయావా రే? ఎందుకు పోయావరా? నీ పిల్లల్ని చంపుతా, నిన్ను చంపుతా, నీ తల్లి ఇంకా బాగున్నమ్మా, బొట్లేని దేవుడి దగ్గరికి ఇంకా బాగున్నమ్మా. అసలు ఎట్ట పడతారో ఆ మాటలండి. అమ్మటే వచ్చింది ముందు అది రావటం సంగతి ఏమో, కానీ ఇళ్ళ పక్క వాళ్ళకి ఏం బాధ. పూనకం రాకపోయినా సరే ఏమి అవసరమైతే ముందుకి వెనక్కు రే అంటది. ఒకడికి ఎట్టిన కడుపులో మండి పూనకం వచ్చి మనిషి అంటుందంట. 2 చేతులు వెనక్కి పెట్టి, నా చేతిలో నిమ్మకాయ ఉంది, ఏ చేతిలో ఉందో చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు దేవుడు అని అన్నాడు. నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం కాదు, నీ బొంద కాదు, చెప్పు నువ్వు ముందు నిమ్మకాయ ఏ చేతిలో ఉందో చెప్పు, నేను ఒప్పుకుంటా అన్నాడంట. ఇంకా మెలికలు తిరిగి కుడి చేతిలో ఉందే చూసుకో, కుడి చేతిలో ఉందన్నాడు. అటు చుట్టూ జనం మూగారు. కుడి చేతిలో ఉంది అందంట. 2 ఓపెన్ చేసి ఏ చేతిలో లేదని చండాలంగా తిట్టాడంట. 2 చేతులతో ఏ నిమ్మకాయ లేదు, పాడలేదు, వాడు జస్ట్ గ్యాంబ్లింగ్ చేశాడు, దొరికిపోయింది దొంగ. ఇంకా నా ముందు ఊగావంటే కుక్కను కొట్టినట్టు కొడతా పో అన్నాడు అంట. ఇన్ని పడి వచ్చాం ఇటు. సత్యవారం అంతా మానుకొని జీవం గల దేవుడి దగ్గరికి వచ్చాం. మామూలు ఫీట్లు కాదు, మామూలు బాధలు కాదు. జీవం లేని నిర్జీవమైనవి, నిజమునకు దేవుడు కానివి,
మనుషులు కల్పించిన మాయ. ఎవరో ఒంట్లోకి వచ్చి ఏం భక్తిరా నీ భక్తి, ఏం ప్రార్థన నీ ప్రార్థన. అంత మాత్రానికి ఎగిరి అవతలకు దిగుతావు, గోడ అవతలకే. తెలుసుకోరు, పరిశీలన ఉండదు. ఎక్కడికన్నా మన గుడ్డిగా పోవటమే, మూఢంగా పోవటమే. చర్చికి వచ్చినా నేను దానికి ఒప్పుకోను. ఏదో ఎదుగురు పోతున్నాను, నేను కూడా చర్చికి పోతున్నాను అంటే నేను ఊరుకోను. చర్చికి అందరూ పోయారని నువ్వు పోతావు ఎర్రిమొహం వేసుకొని. తెలుసుకో. చర్చికి వెళ్ళినప్పుడు అసలు యేసు ప్రభు ఎవరు, ఏంటి, ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ కత్తులు, కటార్లు, కిరీటాలు పెట్టుకొని సింహాసనాలు వేసుకొని మామూలుగా అట్టాసలు ఎటమాత్రం అడమాత్రం మిడివాలంగా ఉంటే, ఈయనేంది సిలువలో ఒక అంగవస్త్రం కట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఈ గెటప్ ఏంది, ఆ సెటప్లు ఏంది, అసలు వాటికి వీటికి తేడా ఏంది, వాస్తవం ఏందని తెలుసుకోవాలా. నేను దగ్గర కత్తులు, కట్టాలు, ఈటలు, బరిసెలు, బల్యాలు ఏమి లేవు. ఇంకా ఆయన ప్రక్క డొక్కల్లో బల్లెపు పోటు కూర్చోబడింది. మరి మీ గతంలో సేవించిన వాళ్ళు కత్తులు, కటార్లు, బల్యాలు, బరిసెలు, ఈటలు అయ్యి తీసుకొని ఎత్తి మీద అయ్యి పెట్టుకుని సింహాసనాలు, గోల్డ్, ఫుల్ గోల్డ్. క్యా హే, ఏ క్యా హే, ఇందులో ఏది సత్యం? ఆయన అలా ఎందుకు అయ్యాడు, వీళ్ళు ఇలా ఎందుకున్నారు, అసలు దేవుడు ఎవరు అన్న పరిశీలన ఉండాలి. ఏందోనమ్మా మా ఇంటి పక్క వాళ్ళు రమ్మంటే పోతండా, అప్పో బావిలో దూకమంటారు, దూకుపోయి తెలుసుకో, అడుగు, క్లారిటీ తీసుకో. బస్ ఎక్కాడంటే ఎవడో, పోవాల్సింది విజయవాడ, ఒంగోలు బస్ ఎక్కిచ్చాడు ఒకడు. అప్పుడు ఎక్కేటప్పుడు ఏ ఊరు పోయేదే ఇది అన్నాడు. అల్లది పోయేటట్టుంది, ఒంగోలు పోయేటట్టుంది అన్నాడు. విజయవాడ పోయేటట్టుందండి, ఒంగోలు బస్సు చూపించి ఒకడు తాగుపోతాడు. వాడు సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి అది పోయేది పో అన్నాడు. ఇటు పరిగెత్తుకుంటూ పోయాడు. ఇది చెప్పినోడికి మైండ్ బాగా పని చేస్తున్నా లేదు చూడొచ్చు. నీడు వాడు చెప్పాడు, పరిగెత్తిపోయి ఎక్కి కూర్చున్నాడు. అక్కడ కొట్టండి అన్నాడు. ఎక్కడికి అన్నాడు కండక్టర్. ఆడికేంది, అందరూ ఆడుకు నేను ఆడికాను, అందరూ ఆడుకో నేను ఆడికి. ఆడు కొట్టండి అన్నాడు. శుభ్రంగా వండుకొని ఎరబాడు. కనీసం అందులో పోతున్నప్పుడు నీకు బస్సు ఎటు పోతుంది. విజయవాడ పోతే ఏమేమి ఊళ్ళు తగలాలా? గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం, తుమ్మలపాలెం, ఆ తర్వాత ఆ కాటూరి, ఆ తర్వాత ఓబులనాయుడుపాలెం, ఆ తర్వాత సవడారం, ఆ తర్వాత ఏదో ఊళ్ళు తగిలిన తర్వాత గుంటూరు దాటినాక వరుసగా ఇక విజయవాడ రూట్లు. ఏం లేదు, శుభ్రం ఎదురుపోయాడు. ఒంగోలు వచ్చింది. అందరు దిగుతున్నారు, ఈడు కూడా దిగాడు. దిగి చూస్తే విజయవాడ కాదు, అది ఒంగోలు. ఏమండి ఇది విజయవాడ కాదనుకుంటానే, ఏ ఊరు ఇది అన్నాడు. ఏంది అన్నాడు. ఇది విజయవాడ కాదనుకుంటా కానీ అన్నాడు. ఏ ఊరు ఎక్కావు నువ్వు అన్నాడు. విజయవాడకి ఎక్కాను అన్నాడు. ఒరే నిద్రమోహంవాడా, ఇవుడురా నువ్వు, నేను అడిగా కదరా ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊరికి కొట్టమంటావు అంటే ఎకిలిన ఉన్నవే, అందరూ అడుగు నేను అడిగంటివి కదరా. పో ఇప్పుడు సచ్చినట్టు మళ్ళా పో, 2 అంతలు పోవాలి ఇప్పుడు పో. ఇది ఒంగోలు అన్నాడు. ఒంగోలు? ఇది ఒంగోలు ఏందండి, విజయవాడ కాదా అన్నాడు. నువ్వు వచ్చావని విజయవాడ, ఇది ఒంగోలు. ఎడబుడతారా మా పేడానికి అని మళ్ళీ తిట్టిపోయాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? నువ్వు ఎక్కడికి పోయినా మ్యాటర్ క్లారిటీ తీసుకోవాలా. స్పష్టత లేకుండా ఉండకూడదు. అన్ని చోట్లకి వెళ్ళినట్లు వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని చర్చికి వెళ్ళడం అన్ని చోట్లకి వెళ్ళినట్టు కాదు. చర్చికి నువ్వు వెళితే నీకు ఉపదేశం ఉంది, ఒక పుస్తకం ఉంది, అందులో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. అసలు ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏం ఇస్తానంటున్నాడు, ఆయనకి మనకు సంబంధం ఏంటి, ఆయన ఏమి హెచ్చరికలు ఇస్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం వద్దంటున్నాడు అని తెలుసుకోవద్దా? తెలుసుకోరు.
చర్చికి వచ్చి కూర్చుంటారా? కూర్చున్న కాడి నుంచి ముందుకోగా వెనక్కోగా కొంతమంది ఏమో బాగా చెబుతున్నారు కదా కాసేపు ఏమో సరే కానీ అలా మనిషి చీర చూసావా, ఈ పక్క మనిషిని కూడా జడగొడుతూ ఉంటుంది దెయ్యం మొహం వేసుకొని. అల్లా మనిషి అది కాదు, 5వ మనిషి చూసావా, చీర చూసావా, మొన్న నేను విజయవాడ పోయినప్పుడు అదే చీర 4 వేలు చెప్పాడు. మరి ఆమె ఎంత తీసుకుందో ఏమో. బాగుంది కదా షాపు. ఆయన ఏందో చూస్తాడు, ఎందాం ఆప్ అంటే ఆయన అంతేలేమో చాలాసేపు చెబుతాడు, ఏందో ఏమోనమ్మా అసలుకే బెత్తలు తీసుకొని బాగా అసలు ఏందమ్మా ఏందో ఎంతసేపు అసలుకే అసలు చర్చిలో ఏంది ఎంతసేపు అసలుకి మా దగ్గరికి పోచానా ఊరగట్ట అంటాం అయిపోయింది. ఏందో నడుగులు పోయిందా చెబుతూ ఉంటారు, ఏంది అసలుకి అబ్బా అంట. మామూలుగా ఉండదు ఒకళ్ళ మీటింగ్. నాకెట్ట తెలుసు అనుకుంటున్నారా? నేను కూడా ఒకప్పుడు విశ్వాసి అక్కడ కూర్చొని వచ్చినోడేగా. ఇప్పుడు లేడీస్ కూర్చున్నారు అనుకో, సగం నుంచి వాళ్ళు వెనక జెంట్స్ కూర్చుంటారు. అట్ట కూర్చున్న వాళ్ళు నేను కూడా కూర్చుంటాను. వీళ్ళ పాటలన్నీ చూస్తుంటాను నేను. అట్ట రికార్డ్ అయిందనమాట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇట్లాంటి దిక్కుమాలని పెట్టుకోకూడదు. బుట్టలు బాగున్నాయి, జుంకీలు బాగున్నాయి, ఏంది వెరైటీగా ఉన్నాయి, గోల్డ్ బాగా ఉంది. అసలు అది ఏంది ఇప్పుడు రేట్ ఎంత, బంగారు రేటు పెరిగిందా తగ్గిందా? సైతానుగాడేసే ఎరలకి మనం బలహీనపడితే సత్యం తెలుసుకోలేము. కొద్ది మైండ్ దగ్గర పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు వేరే దగ్గరికి పోతే అక్కడ ఏం ఉండదో, ఎట్లాంటి ఏం ఉండవు, వదిలేయి. కానీ జీవం గల దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ నీకు నేర్పించబడిద్ది. నువ్వు తెలుసుకోవాలి. అడిగడిగి తెలుసుకోవాలి. దీనికి చదివే అవసరంలా. చదువుకున్న వాళ్ళని లేదా చర్చికి వెళ్ళేటువంటి ఆత్మీయులైన బిడ్డల్ని అడిగితే నీకు క్లారిటీ ఇస్తారు. అది నువ్వు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు నువ్వు వెంబడించినా, నేను చెబుతున్నా 11వ సంవత్సరం నువ్వు జంప్ అవుతావు. ఉండవు. వేస్తాడు సైతాన్ గాడు, దెబ్బ కొట్టేస్తాడు. దారిలో పడ్డ విత్తనాల్లాగా వాక్యం అయిపోయింది నీ విషయంలో. ఖచ్చితంగా తప్పిపోతావు. అలా తప్పిపోకుండా ఉండాలంటే శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటిని పొందడానికి మాత్రమే యేసును పరిమితం చేయకూడదు. అవసరమైతే శరీర సంబంధమైనవన్నీ కోల్పోయినా సరే నేను యేసును హత్తుకుంటాను, నాకు యేసు చాలు అన్న మెట్టుకు రావాలి. ఎందుకంటే అపోస్తలులు వదిలేసి వచ్చారండి. సుంకపు మెట్టు దగ్గర పన్ను వసూలు చేస్తాడు మత్తయి. రా అన్నాడు యేసయ్య. అంతే, ఆ జాబును వదిలిపెట్టి వచ్చేసాడు అంతన. సీమోను, ఆంద్రేయ చేపలు పట్టేవాళ్ళు. 2 దోణెల నిండా నిండిపోయాని చేపలు పడ్డాయి. యేసయ్య ఇచ్చింది ఆ చేపలు కూడా. లూకాసు వార్త 5 ఇంటికి పోయి చదువుకుందరు కానీ, జస్ట్ గుర్తు రాసుకోండి పెన్ను ఉంటే. లూకాసు వార్త 5లో ఉంటుంది. దోణి ఎక్కి వాక్యం చెప్పి జనాన్ని పంపించిన తర్వాత ఎవరు దోణి ఎక్కాడు? సీమోను దోణి కొంచెం లోతుకు నడిపించి చేపలు పడలేదు అనుకుంటాగా అంటాడు. లేదు ప్రభువా, రాత్రంతా పడ్డాం కానీ ఒక ప్రయాసపడ్డా కానీ ఒక చేప కూడా పడలేదు. సరే కొంచెం లోతుకు నడిపించి వలయ్య అన్నాడు. లోతుకు నడిపించి వలైతే ఇక్కడ చేపలు ఉండే ప్లేస్ కాదు ఇది, నడి సముద్రంలో వేసాము, ఏం పడలేదు. ఇక్కడ ఏమంటున్నావు నువ్వు? అయినా నీ మాట చొప్పున వలేస్తానని వలేసాడు పేతురు. విస్తారమైన చేపలు పడ్డాయి. 2 దోణెలు మునగ నింపిరేని ఉంది. ఒక దోణిలో ఆయన వాడుకొని ఒక దోణిలో ఉండి వలేపిస్తే 2 దోణిలో సరిపోయేంత చేపలు పడ్డాయి. ఆ చేపల రాశికి విభ్రాంతి నొందాడు పేతురు. ఆ తర్వాత అంత పెద్ద కార్యం చేసి, నేను నిన్ను మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తాను, నన్ను వెంబడించమని వెళ్ళిపోతున్నాడు యేసయ్య. ఇక మారు మాట్లాడడం మళ్ళా అన్నదమ్ములు ఇద్దరు ఇక వదిలేశారు. ఆ చేపలు, రాసి, వలలు, దోణలు మొత్తం వదిలేసి ప్రభు వెంటబడి వెళ్ళిపోయారు.
అందుకే సమస్తము విడిచి నిన్ను వెంబడించితిమి మాకేమి దొరుకునని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయన ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చొని మీరు 12 గోత్రాలకి తీర్పు తీర్చి, అంటే లోక సంబంధమైన వాటిని నీ కోసం మేము కోల్పోయాం కదా, మాకేమి దక్కును అంటే, క్షయమైనవి నా కోసం కోల్పోయారు కనుక అక్షయమైనవి లభిస్తాయి మీకు అన్నాడు. అది పాయింట్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. క్షయమైపోయే వాటి కోసమే మనం ప్రభువుని హత్తుకుంటే సైతానుగాడు శోధించి మనల్ని దారి మళ్ళిస్తాడు యోధాలాగా. కాబట్టి అపోస్తలులు హత్తుకున్నట్టు హత్తుకోవాలి. ఎవరు? మిగిలిన 11 మంది యేసును హత్తుకున్నట్టు హత్తుకోవాలి మనం. యేసు ఇచ్చేవి కాదు. అందరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా, మీకు యేసు ఇచ్చేవి కావాలా, యేసు కావాలా? పెద్దగా చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా. యేసు ఇచ్చేవి కావాలా, యేసు కావాలా? మరి యేసు ఏమి ఇయ్యకపోతే ఏది? ఇప్పుడు సౌండ్ రాలా? యేసు ఇచ్చేవి కావాలా, యేసు కావాలంటే యేసు కావాలని ఎగిరి చెప్పారు. మరి యేసు ఏమి ఇయ్యకపోతే అంటే పర్వాలేదు అని రావాలి డైలాగ్. మరి రాలేదేంది? ఇయ్యకపోతే అట్టా అన్నట్టు చూశారు నాకు వెళ్ళి. యేసు ఇచ్చేవి కావాలా, యేసు కావాలంటే యేసే కావాలి. యేసు ఏమి ఇయ్యకపోతే పర్వాలేదు. యేసున్నాడుగా చాలు. నీకేం పిచ్చా? ఏం చేసుకుంటావు యేసుని? ఏమైనా చేసుకుంటా, నీకెందుకు, నాకు యేసు చాలు. హల్లెలూయా. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ.